సో రామారావు గారితో జర్నీ చేసిన తర్వాత నాగేశ్వరరావు గారితో కాంబినేషన్ ఏ సినిమా చేశారు ఫస్ట్? మహాకవి క్షేత్రయ్య అని ఒక సినిమా, అది వచ్చి అంజలిదేవి గారు ప్రొడ్యూస్ చేశారు. ఆదిత్య సుబ్బారావు గారు ఫస్ట్ స్కెడ్యూల్ ఏదో చేశారు ఆయన. దాని తర్వాత ఆయన హెల్త్ బాగాలేకపోతే సిఎస్ రావు గారు చేశారు. ఓకే. దాంట్లో ఒక క్యారెక్టర్, కానీ అదంతా అప్పుడు కొంచెం గ్లామర్గా కొంచెం అట్లాంటి క్యారెక్టర్స్ అనమాట. ఆ బిగినింగ్ డేస్లో నోమున్ ఒక సినిమా ఇది. బట్ ఆ రోజుల్లో అది కొంచెం అంటే అది ఒక వల్గర్గాను, అది అంటే యంగ్ వాళ్ళు కూడా మోడర్న్ అంటే మోర్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అదేం పెద్ద ఇదేం కాదు. సో అప్పుడు బట్ ఆ రోజుల్లో ఈ అమ్మాయి చిన్న చిన్న మినీ స్కర్ట్స్ వేసేసుకొని అట్లా సినిమాలు అనమాట అవి. సో దాంట్లో మహాకవి క్షేత్రయ్య, దాంట్లో ఒక సాంగ్ ఉంది. ఫస్ట్ టైం నాగేశ్వరరావు గారితో ఎవరి అమ్మాయి అలా అంటే తమిళ సినిమా అలా చేసిందండి, అలా ఏదో చేసింది. తర్వాత తెలుగులో విజయన్మల గారికి రిలేటివ్ అలా అన్నారు. దాని తర్వాత సెక్రటరీ అని ఒక సినిమా రామానాయుడు గారి, దాంట్లో ఒక సాంగ్ కూడా ఉంది నాకు. సో అది నాగేశ్వరరావు గారితో. దాని తర్వాత ఆయనతో ఫస్ట్ చేసిన హీరోయిన్ ఏదో సినిమా దాగ్ అని హిందీ సినిమా తెలుగులో చేశారు, వాణిశ్రీ గారు నేను. అట్లా మెల్లిగా రామారావు గారితోనూ అలాగే చేశాను. 2 సినిమాలు సపోర్టింగ్ రోల్స్లో చేసి హీరోయిన్. నాగేశ్వరరావు గారితో కూడా 2 సినిమాలు సపోర్టింగ్ రోల్ చేసి మళ్ళీ హీరోయిన్. ఓకే. ప్రేమాభిషేకం చాలా పెద్ద బ్రేక్ కదా. అవును. ఎలా ఉండేది అంటే అప్పటికి మీకు శ్రీదేవి గారికి కాంబినేషన్? ఇప్పటికి ఆ డైలాగ్ గుర్తుంది నాకు. ఆ ఇంటికి వచ్చి ఆ ఇద్దరి మధ్యన నడుస్తుంది. అది ఎన్ని రోజులు తీసారు కదా మొత్తం షూటింగ్? యాక్చువల్గా ప్రేమాభిషేకం టైంలో నేను 3 హీరోయిన్స్ అప్పుడు జయసుధ, జయప్రద, శ్రీదేవి. నేను ఫస్ట్ వచ్చిన తర్వాత జయప్రద, శ్రీదేవి చిన్నప్పటి నుంచి చేసిన తర్వాత హీరోయిన్ అయింది. సో 3 బాగా పాపులర్గా టాప్ పొజిషన్లో ఉన్నాం. ఆ రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో వీళ్ళు 3 తప్ప వేరే ఎవరు లేరు. సో వీళ్ళు 3 షేర్ చేసుకునేవాళ్ళు. సీరియస్ రోల్, పర్ఫార్మెన్స్ రోల్ ఏదైనా ఉంటే జయసుధ, అందంగా కొంచెం ఒక సాఫ్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉంటే జయప్రద, బాగా గ్లామరస్ రోల్ ఉంటే శ్రీదేవి. సో ఈ 3 ఇట్లా షేర్ చేసుకునేవాళ్ళు. అలాంటి సమయంలో ప్రేమాభిషేకంలో హీరోయిన్ వచ్చి శ్రీదేవి. ఈ క్యారెక్టర్ వచ్చి హార్డ్లీ 10 days క్యారెక్టర్. ఓకే. ఎవరిని పెట్టాలి, ఎవరు చేస్తారు ఈ క్యారెక్టర్? పైగా గ్లామరైజ్, పెద్ద మేకప్ అంతా ఉండకూడదు. అంటే అది ఒక ప్రాస్టిట్యూట్ కాల్ గర్ల్ క్యారెక్టర్ అయినా కూడా ఆమెను చూసినప్పుడు చాలా పవిత్రంగా, చాలా ఇదిగా ఉండాలి. బట్ ఎవరు చేస్తారు అని వాళ్ళు లక్ష్మి గారిని అనుకున్నారు. హీరోయిన్ జయప్రద, జయసుధ ఇద్దరు చేయరు. సో మరి ఎవరిని అని అనుకున్నారు వాళ్ళు. అనుకున్న తర్వాత మరి ఎందుకో నాగేశ్వరరావు అన్నారంట, ఇప్పుడున్న జనరేషన్ హీరోయిన్ అయితేనే బాగుంటుంది కదా అంటే వాళ్ళిద్దరు చేయరండి అలా అని. ఒకసారి అడిగి చూడండి, అట్ ది మోస్ట్ నో అంటారు అంతే కదా అలా అని అంటే అప్పుడు అప్పటికే డైరెక్టర్ గారి సినిమాలో, దాసరి గారి సినిమాలు నేను చాలా సినిమాలు చేస్తున్నా. అయితే అప్పుడు సరేని అడిగారు నన్ను. అడగగానే ఫస్ట్ కొంచెం ఆలోచించాను. శ్రీదేవి ఉంది, పైగా మేకప్, నాకు అవి భయం లేదు. అక్కడ హీరోయిన్ అందంగా ఉంటారు, నేనేమన్నా తక్కువ కనిపిస్తానో, నాకెప్పుడు నాకు తెలుసు నా లిమిట్స్ ఏంటో, నేనేమిటో తెలుసు. కానీ ఆ క్యారెక్టర్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు జనం, అది డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది, ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఒకలా వచ్చింది ఆ క్యారెక్టర్. సో కొంచెం భయపడ్డాను. బట్ డైరెక్టర్ గారు అన్నా, నువ్వు వదిలే, నేను ఉన్నాను కదా, నీకు మంచి పేరు వస్తుంది, నీకే పేరు వస్తుంది అందరికంటే అని చెప్పారు. అంటే సరే అని ఆ సినిమా సైన్ చేశాం. ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళగానే అస్సలు మేకప్ వేసుకోకూడదు అన్నారు. సో టోటల్ మేకప్ తీసేసి, మేకపే లేదు అసలు, మేకప్ లేకుండా చేసాము. అండ్ అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఆ సినిమాకి నాకు ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది, నంది అవార్డు, స్టేట్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. ఎన్ని అవార్డులు ఉన్నాయి అన్ని అవార్డులు ఆ సినిమాకి వచ్చింది అనమాట. అంటే క్యారెక్టర్ చిన్నది కానీ క్యారెక్టర్ ఇస్ వెరీ పవర్ఫుల్. ప్రేమాభిషేకం రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్లో రియాక్షన్ ఎలా ఉండేది అక్క మీరు వెళ్తున్నప్పుడు? అంటే ఎవరన్నా చెప్పుకుంటారు మీకు గ్యారంటీగా, ఎందుకంటే మేడం ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తారు, మీరు ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ టాప్ హీరోస్తో యాక్ట్ చేస్తారు కదా, ఇది డిగ్రేడ్ అని అలాంటి ఏదైనా కామెంట్ వచ్చిందా? వస్తూ ఉంటుంది. ఎందుకంటే జ్యోతి సినిమా చేసినప్పుడు 16 years, నాకు 16 పూర్తయి 17లో అడుగు పెట్టాను నేను. ఆ షూటింగ్ అప్పుడే నేను బర్త్డే పార్టీ కూడా చేసుకున్నాను. దాంట్లో ఏమో గుమ్మడి గారికి వైఫ్, చిన్న 16 ఏళ్ళ అమ్మాయి, క్యాన్సర్ వస్తే తన ప్రేమికుని వదిలేసి ఆ హాస్పిటల్లో ఉన్న ఇంకో పేషెంట్కి, అంటే నాకున్న 6 monthsలో నేను ఏదైనా సాధించాలి, ఒక మంచి పని చేయాలని ఆ అమ్మాయి వెళ్ళి
ఒక ఆస్తి వాళ్ళకి ఇవ్వడం కోసం ఒక ఓల్డ్ మ్యాన్ని పెళ్లి చేసుకుంటుంది. అసలు ఎట్లా 16 ఏళ్ళ అమ్మాయి వచ్చి పెద్ద ఆయన ఒక 60 ఏళ్ళ ఆయన్ని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ ఎట్లా చేస్తావు, దీంతో నీ కెరియర్ అయిపోయింది అలా అన్నారు. కానీ ఆ టైంలోనే నేను నాగేశ్వరరావు గారితో పిక్చర్ సెక్రటరీ అయిపోయింది, ఇంకా ఏదో ఎక్కడో కలిసాము. కలిసినప్పుడు ఆ అమ్మాయి జయసుధా ఎట్రా అలా అన్నారు. సార్ నువ్వు జ్యోతి పిక్చర్ ఏదో చేసావా అలా అన్నారు. అంటే అవునండి ఎలా అని. ఎవరో డైరెక్షన్ అంటే రాఘవేంద్రరావు గారు అని, ప్రకాష్ రావు గారు అబ్బాయి, మీకు ఇప్పుడే అంతకుముందు బాబు చేశారు ఒక సినిమా, అవును. రాఘవేంద్ర గారు, ఇది సెకండ్ పిక్చర్. అంటే ఓహోహో చాలా బాగుందంట, మా ఆవిడ చూసింది, అన్నపూర్ణ అని వాళ్ళ ఆవిడ అన్నపూర్ణమ్మ గారు చూసినట్టున్నారు. ఓకే. చూసి చాలా బాగుంది, ఎవరో ఈ అమ్మాయి కొత్త అమ్మాయి వస్తున్నది, పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పి. సో నాకు అది లైఫ్ ఇచ్చింది ఆ సినిమా. అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఒక సావిత్రి గారు తర్వాత వాణిశ్రీ గారు ఉన్నారు, ఇంకో ఒక ఆర్టిస్ట్. అంటే న్యాచురల్ గా మేము ఎప్పుడు అనుకోలేదు, కానీ కొన్ని సీన్స్ లో నా హెయిర్ లూజ్ హెయిర్, పెద్ద బొట్టు, చీర అవన్నీ చూసినప్పుడు సావిత్రి గారు బిగినింగ్ డేస్, ఆవిడ కూడా కొంచెం కర్లీగా. నేను సావిత్రి గారి పిక్చర్స్ పెద్ద చూసింది లేదు, ఎందుకంటే చెన్నైలో ఉండడం వల్ల చిన్నపిల్ల అప్పుడు. సో మాకు ఆ పిక్చర్లు చూడడం అన్నదే, సో అట్లా అప్పుడు చెప్పారు. సో అలా మనకి జరుగుతూనే ఉంటాయి. ప్రేమాభిషేకం తర్వాత ఇంత గ్లామర్ ఇట్లా చేస్తే ఎట్లా కెరియరే పోతుంది అన్నారు. అవార్డులు వచ్చింది. ఒక పెద్ద స్టార్స్, గ్లామరస్ స్టార్స్ ఉన్నా పక్కన ఎవరున్నా ఒక నటనతో వాళ్ళని ఆ సినిమాలో పేరు తెచ్చుకోవడం అన్నది ఆ సూపర్ స్టార్.